హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి బేబీ ఫ్రాక్ వచ్చేసి 2 to 3 years బేబీకి అండి. షోల్డర్ స్ట్రాప్స్ పెట్టాను అండ్ అలాగే కింద 2 లేయర్స్తో స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ని శారీలో బ్లౌజ్ పీస్తో స్టిచ్ చేస్తున్నానండి. లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి లెంత్ విడ్త్ ఎంత వచ్చిందో చూపిస్తున్నానండి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 35.5 వచ్చింది, అలాగే లెంత్ వచ్చేసి 18 inches వచ్చిందండి. అండ్ నెక్స్ట్ మనము ఈ ఫ్రాక్కి కింద ప్లీట్స్ పెట్టుకునే పార్ట్లో 2 లేయర్స్ పెడుతున్నాం కదా. ఫస్ట్ లేయర్ కోసం అయితే 24 inches విడ్త్ తీసుకుంటున్నానండి. ఈ ఫ్యాబ్రిక్లో ఈ 24 inchesకి డాట్స్ పెట్టుకున్నాక హైట్ వచ్చేసి 9 inchesకి మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ యొక్క హైట్ 9 inches. ఇక్కడ మనం 9 inches కట్ చేసుకుంటున్నాము. మనం స్టిచ్ చేసేసరికి పైన 1/2 inch కింద 1/2 inch మార్జిన్కి పోయి మనకి 8 inches హైట్ వస్తుందండి. అండ్ ఇలాగా ఈ 24 inches విడ్త్కి కూడా అక్కడక్కడ 9 inches డాట్ గీసుకుని ఇలా టేప్తో స్ట్రైట్ లైన్ గీసుకుని కట్ చేయడం వల్ల మీకు ఒక చోట హైట్ ఒక చోట షార్ట్ కాకుండా ఈవెన్గా కట్ చేస్తారండి బిగినర్స్ అయితే. అండ్ ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, నేను ఫస్ట్ లేయర్ కోసం లైన్స్ అనేవి వెర్టికల్గా కట్ చేసుకుంటున్నాను, హారిజెంటల్గా కాదు. అండ్ నెక్స్ట్ లేయర్ని నేను హారిజెంటల్గా కట్ చేస్తానండి. అండ్ ఇలాగా ఈ పీస్లో చూస్తున్నారా కొంచెం క్రాస్ పీస్ వచ్చింది, ఆ పీస్ని కూడా ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను. మీరు తీసుకునే పీస్లో కూడా ఎక్కడైనా క్రాస్ పీసెస్ ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చండి. మిగిలిన ఫ్యాబ్రిక్ని సెకండ్ లేయర్ కట్ చేయడం కోసం హారిజెంటల్గా లైన్స్ ఉన్న వైపున డబల్ ఫోల్డ్ వేసుకోండి. ఇక్కడ నేను సెకండ్ లేయర్ కోసం 6 inches హైట్ తీసుకుంటున్నాను. అండ్ ఇలా 6 inches హైట్ని టోటల్గా మొత్తం కట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ వచ్చేసి 35.5 వస్తుందండి. హైట్ మనము 6 inches తీసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, రెండింటిని సెపరేట్ చేసేసుకోండి కట్ చేసుకుని. నేను ఫ్యాబ్రిక్ని శారీలో బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. మీరు కనుక ఏమైనా టానుల్లో కట్ చేయించుకోవడం లేకపోతే మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకోవడం ఇలా ఏదైనా అవ్వచ్చు. అప్పుడు మీకు వచ్చే లెంత్ విడ్త్ డిఫరెన్స్ ఉండొచ్చు. అప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ని ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకుని కట్ చేసుకోండి. ఒకేసారి కట్ చేయకుండా ఓకే అడ్జస్ట్ అవుతుందా లేదా ఫ్యాబ్రిక్ అని చూసుకుని కట్ చేయండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారుగా మనం 2 లేయర్స్ని కట్ చేసేసాము. అండ్ అలాగే ఈ 2 లేయర్స్ యొక్క హైట్ వచ్చేసి 15 inches. కానీ మనము స్టిచ్ చేశాక అటు ఇటు 1 inch పోయి 13 inches వస్తుందండి. నెక్స్ట్ మిగిలిన ఫ్యాబ్రిక్తో బాడీ పార్ట్ని అయితే కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ మీద 6.5 inches విడ్త్కి ఫోల్డ్ చేసుకున్నానండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ డిజైన్ చూస్తున్నారా, లైన్స్ హారిజెంటల్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 9.5 inchesకి డాట్స్ పెట్టుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. నెక్స్ట్ మనము నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 4 inchesకి డాట్ పెట్టుకోవాలి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కోసం 4.5 inchesకి ఇంకొక మార్క్ అయితే డ్రా చేసుకోండి. ఈ 2 పాయింట్స్ని మీట్ చేస్తూ ఒక లైన్ని ఫామ్ చేయండి. అలాగే సైడ్ని కూడా 4.5 inchesకి డౌన్ గీసుకుంటూ ఒక స్క్వేర్ షేప్ అయితే ఫామ్ చేయండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 3/4 inchకి ఒక కర్వ్ లైన్ అయితే డ్రా చేయండి డయాగ్నల్గా. అండ్ నెక్స్ట్ మీకు కర్వ్ గీయడం రాదు అంటే కనుక ఆర్మ్ హోల్ కర్వ్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్కి 4.5 inchesకి మార్క్ చేసుకున్నాం కదా, ఇందులో హాఫ్ పార్ట్కి ఒక డాట్ పెట్టుకోండి. ఈ డాట్ పార్ట్ని ఆ డయాగ్నల్గా ఉన్న పార్ట్ని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఒక కర్వ్ని నీట్గా డ్రా చేసుకోండి. ఇక్కడ ఎటువంటి మెజరింగ్ స్కేల్స్ అవసరం లేదు, నీట్గా డ్రా చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే మనము ఈ ఫ్రాక్కి 1 inch అయితే మార్జిన్ పెడుతున్నానండి. ఇక్కడ పైన కింద కూడా 1 inchకి డాట్ పెట్టుకుని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను మీకు తెలియడం కోసం. నెక్స్ట్ వేస్ట్ పార్ట్లో 1 inch పైకి మార్క్ చేసుకోండి. 1 inch కానీ 1/2 inch అయినా పర్వాలేదు పెట్టుకుని ఇక్కడ ఒక కర్వ్ అయితే డ్రా చేయండి. ఇలా కర్వ్ గీయడం వల్ల మన ఫ్రాక్ యొక్క సైడ్ పార్ట్ కిందకి జారినట్టుగా కాకుండా ఫ్రాక్ కూడా ఫిట్టింగ్ బాగుంటుందండి. ఈ ఫ్రాక్కి స్ట్రాప్స్ పెట్టుకోవడం కోసం ఆర్మ్ హోల్ సైడ్ 2.5కి ఒక డాట్ పెట్టండి. అలాగే విడ్త్ వచ్చేసి 3/4 inchకి ఒక డాట్ పెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ని మీట్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేయండి. నెక్స్ట్ ఈ సెకండ్ పాయింట్ నుంచి ఒక కర్వ్ అయితే డ్రా చేసేసుకోండి. అండ్ మీకు వచ్చే డౌట్ ఫస్ట్ అలా గీసారు ఇప్పుడు ఇలా ఎందుకు అని. ఫస్ట్ డ్రా చేసింది ఏదైనా హ్యాండ్స్ పెట్టుకున్నా అలాగే స్లీవ్లెస్ ఫ్రాక్ అయినా అలా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయాలండి. మనం ఇప్పుడు స్ట్రాప్స్ పెడుతున్నాం కదా, కాబట్టి ఇలా 3/4 inch ముందుకి కర్వ్ గీయడం వల్ల పిల్లల స్ట్రాప్స్ అస్సలు జారవండి, కరెక్ట్గా ఫిట్టింగ్ పట్టినట్టుగా ఉంటాయి. అండ్ అలాగే నెక్ సైడ్ వచ్చేసి 3 inchesకి డౌన్ పెట్టుకుని ఈ పాయింట్ని
ఆ పాయింట్ని మీట్ చేస్తూ నెక్ నీట్గా డ్రా చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ స్ట్రాప్ హైట్ తెలుసుకోవడం కోసం మనం స్ట్రాప్స్ కోసం ఎంత డౌన్ పెట్టుకున్నామో ఆ పార్ట్ని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. అంటే 2 డబల్ ఫోల్డ్ వేసుకుంటే 4.5, అంటే మన స్ట్రాప్ హైట్ వచ్చేసి 4.5 ఉండాలి. కాకపోతే అటువైపుకి ఇటువైపుకి మార్జిన్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 5.5 ఇంచెస్ అండి. ఈచ్ స్ట్రాప్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి 2 స్ట్రాప్స్ ఈచ్ 5.5 ఉండాలి. అండ్ అలాగే ఇలా డ్రా చేసిన ఫ్రంట్ పార్ట్ని నీట్గా కట్ చేసేసుకోవడమే అండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసం మళ్ళీ మెజర్మెంట్ అయితే ఏమీ గీయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని యూస్ చేస్తూ డ్రా చేసుకోవచ్చు. కాకపోతే నెక్ సైడ్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ సైడ్ ఇంకొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టుకుని బ్యాక్ సైడ్ అయితే డ్రా చేయాలండి. ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా డ్రా చేసుకుని కట్ చేసేయడమే. ఎందుకు 1/2 ఇంచ్ అంటే మనం బ్యాక్ సైడ్ జిప్ కానీ ఊక్స్ కానీ వేస్తాం కదా, అలా వేసినప్పుడు బ్యాక్ నెక్ చిన్నగా అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. నెక్స్ట్ మిగిలిన ఫ్యాబ్రిక్తో ఫస్ట్ థ్రెడ్స్ని కట్ చేస్తున్నానండి. ఇక్కడ థ్రెడ్స్ హైట్ వచ్చేసి 18 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను డబల్ ఫోల్డ్ మీద. ఇక్కడ 2 థ్రెడ్స్ని ఒకేసారి కట్ చేసుకున్నాం కదా, అండ్ అలాగే సెంటర్లో కూడా కట్ చేసుకుని 2 థ్రెడ్స్ని సెపరేట్ చేసేస్తున్నాను. అండ్ అలాగే ఈ 2 థ్రెడ్స్ని కూడా డబల్ ఫోల్డ్ వేసుకుని ఒక సైడ్ 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల మనం స్టిచ్ చేశాక రెడీమేడ్ ఫ్రాక్స్కి థ్రెడ్స్ ఎలా ఉంటాయో ఆ టైప్లో వస్తాయండి. నెక్స్ట్ స్ట్రాప్స్ కట్ చేయాలండి. ఆల్రెడీ చెప్పాను కదా, ఈచ్ స్ట్రాప్ 5.5 ఇంచెస్ హైట్ పెట్టుకోవాలండి. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 స్ట్రాప్స్ కలిపి 11 ఇంచెస్. నెక్స్ట్ బిగినర్స్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. టోటల్గా 13 ఇంచెస్కి హైట్ అయితే పెట్టుకుంటాము. ఎందుకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే మీరు స్టిచ్ చేసి రివర్స్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే పొరపాటున ఎక్స్ట్రా ఉండడం వల్ల సేఫ్ అవుతుందండి. మీకు అలవాటు ఉంటే ఎగ్జాక్ట్గా 11 ఇంచెసే పెట్టుకోండి హైట్. ఓకే, స్ట్రాప్స్ విడ్త్ 2.5 ఇంచెస్కి అక్కడక్కడ డాట్ పెట్టుకుని లైన్ గీసుకుని కట్ చేసేసుకోండి. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రాక్ కోసం కట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ లైనింగ్ని కట్ చేయాలండి. లైనింగ్ కట్ చేయడం కోసం ఏమీ మెజర్మెంట్స్ మళ్ళీ డ్రా చేయాల్సిన అవసరం లేదు. బాడీ పార్ట్ సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలా కట్ చేసాము, లైనింగ్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలండి. అండ్ కింద కుచ్చు పార్ట్కి మాత్రం హైట్ 12 ఇంచెసే పెట్టుకుని విడ్త్ సేమ్ లేయర్స్కి ఎంత పెట్టుకున్నామో అంత పెట్టుకుని లైనింగ్ని కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థ్రెడ్స్కి స్ట్రాప్స్కి లైనింగ్ అవసరం లేదు.